నమస్తే మేడం. నమస్తే సార్. మా ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి. మా ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాలు, మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారో మీ మాటల్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. నమస్తే సార్. మా ఊరు తేటకుంట సారు. మాది. నా పేరు మణి. నేనైతే ధ్యానంలో ఫస్ట్ నుంచి నాకు దైవ కార్యం అంటే నాకు చాలా ఇష్టం. నేను కొంచెం వాటికి కొంచెం దూరంగా ఉండేదాన్ని. అప్పుడప్పుడు తీసుకునేదాన్ని నేను. తీసుకున్నా సరే నాకు అది ఒకలాగా అనిపించింది నాకు. ఓకే. అది చేసినప్పుడు నాకు అదేదో ఏదో చేసినట్టు అనిపించి నాకు దాని జోలికి గట్రా వెళ్ళేదాన్ని కాదు. అంతలోకి సారు మా పక్కనే వర్క్ చేస్తున్నారు. నేను ఉదయం 3 గంటలు లేస్తాం, అవన్నీ శుభ్రాలు చేసుకుంటాం, అమ్మకు దండం పెట్టుకుంటాం. తర్వాత నా వర్క్స్ నేను చేసుకుంటే ఇతను చూసినప్పుడు, అది కాదమ్మా ధ్యానంలోకి రామ్మా, నాతో వర్క్ కొత్తావా అని అడిగారు. అయితే వస్తానండి, ధ్యానం అంటే నాకు తెలియదు కదా అంటే, ధ్యానం అంటే ఏం కదమ్మా, ఈ సెల చూడని నేను పత్రిసారు మాటలో పెట్టేసి నాకు వదిలేశారు. అది నీకు వదిలి నాకు అందులోకి వెళ్ళిపోయాను నేను. ఇంకా పత్రిసారి తోటి నా చూడకపోయినా సరే ఆయనతో అనుభవం ఉండిపోయినట్టు, నాకు ఏదో గత జన్మలో ఆయనతో నాకు ముడిపడినట్టు నాకు బాగా వచ్చేసి, నాకు ఇంకెవరి మాట పట్టించుకోలేకపోయేదాన్ని. ఈ ధ్యానం గురించి ఆలోచించేదాన్ని నేను. ధ్యానం గురించి ఆలోచించినప్పుడు సార్ నన్ను హైదరాబాద్ వరకు తీసుకెళ్లారు. అక్కడ 15 రోజుల వరకు చదివితే అక్కడ ఏదో కుదరక పేరవారం వరకు వెళ్ళాం. అక్కడికి వెళ్తే నేను ధ్యానం అన్నా తెలుసుకున్నాను, కానీ ధ్యానం చేసేదాన్ని కదా, వర్క్ చేసిందాని మీద ఈ ధ్యానం మీద దృష్టి వచ్చేది కాదు. ఈ సార్ అని కూడా ధ్యానం చేసుకోమంటే వర్క్ చేస్తున్నాం కదండి, ధ్యానం తర్వాత చేస్తాంలే అన్నట్టుగా అలా ఆలోచించేదాన్ని. అలాంటి ఒక రోజు సారు మేము అందరం కలిపి ఒక హాల్లో పడుకున్నాం. పడుకున్నాక అందరూ నిశ్శబ్దంగా పడుకున్నారు. 12 బాగుంది టైం. నేను సెల సోతని ఇలాగా కొంచెం నిద్ర పట్టణంలో ఉంటే కుక్కల పొలమని అరిచేస్తున్నాయి. అరిచేతంటేని నాకు ఒకసారి ఇంత కర్ర పట్టుకుంది, నువ్వు ధ్యానం చేయడానికి వచ్చావా, నాది 3 పూటలు తినేసి పడుకోనాకు వచ్చావా అని కర్ర పట్టుకుని వస్తున్నారు. ఏంటి కర్ర పట్టుకుని వస్తున్నారని గుప్పులు వేస్తుంటే ఎవరూ లేరు, అందరూ నిశ్శబ్దంగా పడుకున్నారు. అప్పుడు నాకు భయం చెప్పి నేను ధ్యానంలో కూర్చునిపోయాను. 3 ధ్యానంలో కూర్చోను, 12 బాగు కూర్చున్నదని 3:30కి నేను కళ్ళు తెరిచాను. అక్కడి నుంచి నాకు ఏమైందో తెలియదు. అక్కడి నుంచి ధ్యానం చేసుకోవాలన్న ఆలోచన వచ్చేసి నాకు మాగతగా ఉండి ప్రతిరోజు కంటిన్యూ చేస్తే 2 రోజులు ఒక గురువు గారు కనిపించారు నాకు. ఒక పెద్ద ఆయన కనిపించి, నువ్వు ఇప్పుడు ధర్మంలోకి వచ్చావు, సత్యంలో నడుచుకుంటున్నావు కనుక ఇది వదలకు, నీకు సాయం చేస్తానమ్మా అన్నారు. అప్పుడు నేను వెంటనే సారు మొన్నమ్మ ఇలా కర్ర పట్టుకుని వచ్చారు, మళ్ళీ ఇవాళమ్మ ధ్యానంలో ఇలా కళ్ళు మూసుకుంటే ఎవరో వస్తున్నారు, ఏంటో నాకు అర్థం కాలేదు అంటే, ఏం కాదమ్మా మనకి మేస్టర్లు వస్తున్నారు, నువ్వు ఏం కంగారు పడుతున్నారు. అవి మరుసటి రోజు మళ్ళీ ధ్యానం చేసుకున్నాను. అప్పుడు సాయిబాబా నాకు కనిపించి, నిన్న వచ్చినోడిని నేనే, మొన్న వచ్చినోడిని నేనే, ఇవాళ వచ్చినోడిని నేనే, నువ్వు సత్యం అంటే తెలుసుకున్నావు కదా, నువ్వు సత్యం తెలుసుకున్నది మూలని నేను కనిపిస్తున్నానమ్మా, నీకేం కావాలమ్మా, నాకు ఏమొద్దు సార్, ఇప్పుడు నాకు ఆనందం కావాలా, సంతోషం కావాలి తప్ప నేను ఏది ఇప్పుడు కోరుకోలే పరిస్థితిలో లేను నేను అన్నాను. నేను అప్పటి నుంచి ధ్యానం చేసుకున్నాను. రోజుకి ఇప్పుడు ఎంతసేపు కూర్చున్నారు ధ్యానంలోను? నాకు వర్క్ చేసుకుంటున్నాను సార్, నాకు వీలైనప్పుడల్లా నేను ధ్యానం చేసుకుంటున్నాను. ఉదయం 6 గంటలకి వర్క్ వెళ్ళిపోయి సాయంకాలం 6 గంటలకు ఇంటికి వస్తాను నేను. ఆ వర్క్ చేసుకున్నాను. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు తీసుకోవాలి కదా, మన బంధాలకు వదులుకున్న బాధ్యతలు ఉండాలి కదా మనకి. ఆ బాధ్యతలు నాకు ఒక బాగున్నాడో బాగుని చూసుకోవాలా, ఇల్లుని కాపాడుకోవాలని నేను వర్క్ చేసుకుంటా ధ్యానం చేసుకుంటున్నాను. నేను ధ్యానం అయితే ధ్యానంలోకి వచ్చి నేను చాలా సంతోషం పడ్డాను. ఓకే మేడం. మరి ఇప్పుడు పిల్లలు చాలా మంది యువతలో ఉన్నారు, వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా, శాఖాలుగా మారాలన్నా మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులకి చెప్పండి. అదే ధ్యానంలో రానప్పుడు చాలా దుఃఖంలో ఉండేదాన్ని. ప్రతి విషయానికి నాకు ఇలా ఇంటికి వచ్చిందని ఏడుతా ఉండేదాన్ని, దుఃఖపడతా ఉండేదాన్ని. నాకే రావాలని ఆలోచించేదాన్ని. అలాంటిది ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక నాకు ఆలోచన ఏమి రాలేదు. గత జన్మలో నేను చేసినయే నాకు వస్తున్నాయని నేను తెలుసుకోండి, ఆ దుఃఖాన్ని పక్కన పెట్టేసి నన్ను ఎవరు ఏమనుకున్నా సరే నేను ధ్యానం వదలకూడదని, ధ్యానంలోనే ఉండాలని, నేను జీవించాలని చివరిదాకా ధ్యానం అంటే నాకు చాలా సంతోషం ఇచ్చింది.
చాలా ఆనందం ఇచ్చింది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోవాలా, జీవించులు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం. నేను చేసేది జీవించులు, నాకు జీవించులు కలెక్ట్ అవుతున్నాయి. ఓకే. నేను నా నా వంతు సాయం నేను జీవించులకు చేసుకుంటున్నాను అంతే. ఓకే అండి. ఓకే. శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు ఇప్పటి వరకు ఏమైనా? ర్యాలీలోను జగపతి రాజు గారు ర్యాలీలో మేము వర్క్ చేస్తాము. ఉమ్, మళ్ళీ ఎక్కడికి పిరమిడ్లకి వెళ్తున్నాము, దారిపిల్లి వెళ్తున్నాము, దేవవరం వెళ్తున్నాము. ఓకే. ఇలాగా ఏదైనా ప్రోగ్రాం అంటే నా వర్క్ మానేసుకుని నేను ఇందులోకి వస్తున్నాను. వర్క్ అంటే ముందు ధ్యానం కంటే ముందు వర్క్ ఏం కాదు, తర్వాత ఎలా జరిపేది అలా జరుపుతాడు అని పత్రి సార్ నాకు 4 సార్లు కలెక్ట్ అవ్వారు. ఓకే. ఈ సూపర్. ధ్యానంలో అయినా నేను పత్రి సార్ ఉన్నప్పుడు నాకు తెలియదు. ఉమ్, అయినా నేను వర్క్ చేసేప్పుడు వర్క్ ఇబ్బందిగా ఉండి నేను నాకు అర్థం కాలేదని నేను 4 సార్లు బాధపడినప్పుడు సార్ కలెక్ట్ అయ్యి నువ్వు ఎందుకు వచ్చావు అనుకుంటున్నావు, నీ నీ పని నీ వర్క్ చాలాది ఉంది, ఆ వర్క్ చేయాలని అప్పుడు నాకు సార్ 4 సార్లు కనిపించారు. ఓకే. సూపర్ మేడం. ఉమ్. మరి మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వరకు కేటాయించి మంచి అనుభవాలు సందేశాలు అందించినందుకు ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.